కానకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్తత నెలకొంది. బల్క్ డ్రగ్ కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామానికి జరిగే నష్టాల గురించి స్థానికులు సమావేశం అవుతుండగా గ్రామ కూడలిలో టెంట్ వేయనివ్వకుండా అడ్డుకున్నారు పోలీసులు. టెంట్ పైకి పోలీస్ జీప్ ఎక్కించడంతో గ్రామస్తులు మండిపడ్డారు. ఇదేం తీరంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితను గెలిపించినందుకు తమకు తగిన శాస్తి జరిగిందంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అత్యంత దారుణంగా దౌర్జన్యంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి వేసినటువంటి టెంట్ మీదకి పోలీసు వాహనాన్ని ఎక్కించి పోలీసులు చట్టాలను ఉల్లంఘించి మత్స్యకారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం ఇక్కడ కళ్ళారా చూస్తా ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటం శాంతియుత పోరాటం, మత్స్యకారుల జీవనోపాధి కోసం జరుగుతున్నటువంటి పోరాటం, ఇది మత్స్యకారుల మనుగడ కోసం జరుగుతున్నటువంటి పోరాటం, ఇది న్యాయం కోసం జరుగుతున్నటువంటి పోరాటం. ఈ పోరాటాన్ని అనుమతించి కొనసాగింపు చేయాల్సింది పోయి ఈ రకంగా దౌర్జన్యం చేయడం అనేది సరైనది కాదని చెప్పి లేదన్నా మొగలు మాట్లాడుకుంటే పోలీసులు వచ్చేస్తున్నారు. పోలీసులు వచ్చి జంజం చేసేస్తున్నారు. అసలు మా వాళ్ళు మాట్లాడి కట్టాలి. మా ఊరికి ఏది న్యాయం జరగలేదు. ఆ అక్క వచ్చి ఒక్క రోజు వచ్చి మాట్లాడితే మా ఊరికి వచ్చి రాజీపడి వచ్చి నాకైతే న్యాయం చేస్తుంది, న్యాయం జరుగుతుంది. ఆ రోజు ఎన్నో రోజులు అన్నది మీ ఊరల్లా మా సొంతం అక్కల తమ్ముళ్ళ చెల్లెళ్ళ నాకు ఓటేసి నన్ను గెలిపించండి అని చెప్పింది ఆ రోజు. అంటే ఈ రోజు మాకు కూడా న్యాయం చేయలేదు.